యాహ్! యూపీలో ఒక 14 ఏళ్ల అబ్బాయిని అరెస్ట్ చేయడం, కేసు పెట్టడం, హ్మ్. అబ్బాయిని కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచుకొని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఎందుకంటే అబ్బాయి దళిత్ గూడా. హ్మ్. రవిదాస కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో, ఒక యూపీలో మామూలుగానే దళితుల పాపులేషన్ గూడా గట్టిగానే ఉంటది. హ్మ్. 21% ఎస్సీస్ ఉంటారక్కడ. సో, ఈ మధ్య కాలంలో ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం లేటెస్ట్‌గా 2025 ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం గూడా ఉత్తరప్రదేశ్‌లో దళితుల మీద 15% అట్రాసిటీస్ పెరిగాయని చెప్తున్నారు. హ్మ్. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో. దాదాపు 10,000 పైన కేసులు గూడా పెట్టారు. దళితుల మీద కావచ్చు, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళ మీద 10,000 కేసుల పైన ఎఫ్ఐఆర్‌లు గూడా నమోదైనాయని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని చెప్తున్నారు. మామూలుగానే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ ప్రభుత్వంగా చెప్తూ ఉంటారు. హ్మ్. సుప్రీం కోర్ట్ కూడా అనేక సార్లు సీరియస్‌గా మందలించింది కూడా యూపీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఎవరైనా నేరం చేశారని ఆరోపణలొస్తే వాళ్ళ ఇల్లు కూల్చేయడం బుల్డోజర్లు తీసుకెళ్ళి, హ్మ్. లేకపోతే జర్నలిస్టుల మీద లేకపోతే పౌర సంఘాల మీద నాయకుల మీద కూడా కేసులు పెట్టడం, వాళ్ళ ఇల్లు కూల్చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో, ముఖ్యంగా యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్ రిలీజియస్ యాక్ట్ అదొకటి దుర్వినియోగం జరుగుతుంది. హ్మ్. రెండోది నాసా కింద ఇప్పటికి కూడా అది ఎప్పుడో పాత చట్టం. దాని కింద ఇప్పటికీ జర్నలిస్టులని, యాక్టివిస్టులని, మైనారిటీ నాయకుల్ని అరెస్టులు చేసి బెయిల్ రాకుండా ఏళ్ల తరబడి మగ్గే విధంగా చేస్తున్నారని విమర్శలున్నాయి. హ్మ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు 14 ఏళ్ల పిల్లవాడు, అతన్ని చైల్డ్ జర్నలిస్ట్ అని కూడా అంటారు. హ్మ్. అతను ఒక యూట్యూబర్. అతను నిజానికి ఎంకరేజ్ చేయాలి అలాంటి వాళ్ళని. మనం ఎప్పుడైనా కూడా చిన్నప్పుడు కొంత మంచి ప్రతిభ కలిగి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. హ్మ్. చైల్డ్ ప్రాడిజీ అని చెప్పి వాళ్ళని బాగా మనం ఎంకరేజ్ చేస్తాం. అలాంటిది ఒక పిల్లవాడు యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన జీవితాన్ని, తన తన లైఫ్ స్టైల్‌ని దానంతా తను ఎక్స్‌ప్రెస్ చేస్తూ, దాంతో పాటు సోషల్ కాన్షియస్‌నెస్‌తో చుట్టూ జరుగుతున్న సమస్యలు, ముఖ్యంగా యూపీలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ గాని, ఎడ్యుకేషన్ దళితులకు అందకపోవడం గాని, హ్మ్. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతూ అంటే తన లైఫ్‌ని ఏదైతే అఫెక్ట్ చేస్తుందో. ఇప్పుడు కూరగాయలు మొదలుపెట్టారు. పెరుగుతున్నాయి. మా అవును. లైఫ్ ఇలా ఉంది. మా తోటి వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి. ఈ రేట్లు ఇట్లున్నాయి. మాకు ఎంప్లాయ్‌మెంట్ దొరకట్లేదు. మాకు ఎడ్యుకేషన్‌కి మంచి ఇన్‌స్టిట్యూట్స్ లేవు. గవర్నమెంట్ హ్మ్. ఇన్‌స్టిట్యూట్ లేవు. అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది. ఇలాంటివి చెప్తున్నాడు ఆ అబ్బాయి. హ్మ్. సో, దాన్ని అడ్రెస్ చేసి ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి యాక్చువల్‌గా. ఆ సమస్యలను అడ్రెస్ చేయాలి. అది వదిలేసి అతన్నేదో క్రిమినల్ లాగా భావించడం కరెక్టా అన్న చర్చలు ఇప్పుడొస్తున్నాయి. హ్మ్. అయితే గవర్నమెంటు ఇతని మీద ఎందుకు చేసిందంటే ఒక వీడియో చేశాడు ఆ అబ్బాయి. ఆ వీడియోలో దళితుల మీద అత్యాచారాలు జరిగితే ఆ ఫ్యాక్ట్‌లను పెట్టుకొని జరిగిన దాన్ని అనలైజ్ చేస్తూ చేశాడు. దళితుల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్పాడు అబ్బాయి. డేటా కూడా చెప్పాడు. హ్మ్. నిజానికి ఒక మెచ్యూర్ జర్నలిస్ట్ చెప్పినట్టే చెప్పాడు. నేను కూడా ఆ వీడియో చూసాను. నేను ఆ హ్మ్. అబ్బాయి వీడియోలు చాలా చూసాను. అబ్బాయిలో ఒక ఇన్నోసెన్స్, ఆ వయసుకి తగిన ఇన్నోసెన్స్ ఉంది. ఒక ఉత్సాహం ఉంది. క్యూరియాసిటీ ఉంది. తను హ్మ్. బట్టలు కొనడానికెళ్తే కూడా అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి అని ఒక చిన్న పిల్లవాడి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్‌గా ఉంటది. అవును. పెద్దవాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటది. ఉంటది. జెన్యూన్ ఉంటది. వాళ్ళకి కరప్ట్ అయ్యుండదు మైండు. హ్మ్. మనమంటే అనేక విషయాల్లో మిక్స్ అయిపోయి మనం ఏదో దాన్ని అనలైజ్ చేయడానికెళ్తాము. అవును. వాళ్ళు అట్లా కాకుండా ఏమి వాళ్ళ అనుభవం ఏంటి? వాళ్ళ జీవితం ఏంటి? అది ఒక ఉన్నదున్నట్టుగా రకమైన ఇన్నోసెన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ హ్మ్. అబ్బాయి వీడియోలో అది కనిపిస్తుంది. తను మొత్తం తన పిల్లలు, తన ఏదైనా పార్టీకి ఫ్రెండ్స్‌తో వెళ్తే దాన్ని గూడా చెప్పడం, హ్మ్. ఫ్రెండ్స్‌ని గూడా ఇన్వాల్వ్ చేయడం. అలాగా తన జీవితాన్ని అతను వీడియోలు చేస్తున్నాడు. అది నిజానికి మెచ్చుకోదగింది కానీ, హ్మ్. చిన్న విమర్శ చేస్తే గూడా తట్టుకోలేని యూపీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం హ్మ్. అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతన్ని తీసుకెళ్ళి కొన్ని గంటల పాటు దాదాపు 16 గంటలు అంటున్నాడు. 16 హ్మ్. గంటల పాటు అబ్బాయిని రకరకాలుగా వేధించారు అని చెప్తున్నారు. ఆ అబ్బాయి గూడా నాకు మెంటలీ స్ట్రెస్ ఎక్కువైపోయింది. నాకు పెయిన్ వచ్చేసింది అని చెప్పాడు హ్మ్. బయటకొచ్చినాక. కానీ ఇదంతా ఇప్పుడు వైరల్ అయిపోయింది. దీని మీద మాజీ జడ్జిలు, లాయర్లు రంగంలో దిగారు. హ్మ్. అసలు ఈ అబ్బాయిని మీద 14 ఏళ్ల అబ్బాయి మీద ఈ ఐపీసీ 295 ఏ